ఇవి జరుగుతుంది ఆత్మ మార్గంలో పడుకున్నారు ఆ దశ మార్గమని ఎవరుస్తున్నారు మాట్లాడుకుంటా ఉన్నారు గోవింద బాబు కెమెరామెన్ గారు పోలీసు వెళ్ళించారు చెప్పారప్ప పోలీసు వెళ్ళి ఎప్పుడు ఈ వచ్చేవికే వచ్చేటవా ఈ నన్ను ఏం చేయలేక ఏంటి ఈడు పొగలు నన్ను ఏం చేయలేక నేనేం చేస్తాలే కొట్టుకుడికి వచ్చేసారే కొట్టుకుడికి వచ్చేసారే కొట్టుకుడిదా వాచరా పైకి వాచరా బాబా వాచరా ఎప్పుడు ఇది మొగన్నాను వ్యవస్థ అయితే ఇలా వచ్చేవింటావా మా ఇక్కడ బాగుంది కదా బావిలోని సేదరు పొందే సేదండి అది బగిటి బాబా అంత నేను మీకు వచ్చిన బాబా అవునా హైదరాబాద్ కలుసుకోవాలి చాలా చూడం కానీ చాలా గ్యాప్ వచ్చిన బాబా ఇన్నాళ్ళ నుంచి వందరా బాబా అయ్యా బాబా మొన్న చిన్న ఆపరేషన్ చేసుకున్నాను ఏం ఆపరేషన్ తిన్నదాక తిన్నదాకా కూడా చేసుకున్నారేంటి చేయించుకున్నారు ఏం చేస్తాం ఎండు గుట్లేసారే ఏడు కుట్ల అనేసి ఒక అదైతే అనుకుంటే నేను అప్పుడే చెప్పాను ఇలాంటి దుక్కులా ఇలాంటి నల్లాలు ఉంటారా మన జాతి ఉండాలని పోలీసు బాబా మొన్న మీ అమ్మ దాక్షలు కనబడి దాక్షలు కనబడి పిల్ల పిల్ల మా పిల్లకి ఫ్రెండ్స్ కదన్నారు అవునండి అన్న మా పిల్లలు మీ పిల్లకి నేను కుమ్మిడిగా ఉన్నాను ఇదిగా మా తుడులు బతికి వచ్చిలే ఏం చేస్తే మరి ఆగుంటుంది చెల్లులా చెల్లులా చెల్లు శామంతే బాయ్ దర్వాయత మంతే గలు బాయ్ దర్వాయత మంతే గలు బాయ్ దర్వాయత మంతే గలు అవునా పోయినా నిలేసే పోయురా బాయ్ దర్వాయత మంతే గలు పోయినా నిలేసే పోయురా మంతే కోరని గతానే
వాళ్ళ అత్తగారు ఎవరు తెలుసా? వాళ్ళ అత్తగారు తెలుసా? అత్తగారు బాబా బాబు చూడరా చూడరా ఆయిల్ ఆడుతున్నాడు తెలుగు అత్తగారు బాబా ఒలే మీ అత్తగారు కోపం ఉందనుకో ఏం చేయలేదు తెలుసా? మీ అత్తగారు కోపం ఉంటే ఏ పని ఫోన్ కూర్చో పెడతా వాళ్ళ తిడతావా? నోరు లాగేది బాబు బాబు అవునా? చెప్పనా? చెప్పనా? ఇదిగా మీకు బాగున్నా కదా ఓ రోజు తోట కోసం కోసి చెప్పు చెయ్య చేత ఓ రోజు తోట కోసం ఎప్పుడు జరగవుతుందా? జలం రాదా? జలం రాకపోతే సాయంత్రం పడుకున్నప్పుడు 2 సంఖ్యలు 2 రూములు పెట్టుకో. పొద్దున్న 101 బాబా జ్వరం 102 గోడ కూడా తండ్రి చెప్తా ఏంటి బాబు నీకు అర్థం జనం వస్తుంది కదా ఎక్కడ పడది మా పాల్గొంట్లో పడదని పొద్దున లేచి వాక చూసేసి కళ్ళ మీద నీతోనే కదా ఓ రూమ్ తోట కోసం పోతుంది కదా నువ్వు మాత్రం కొడుకోకి ఇదిగా మీ అత్తగారు పడదే మీ అత్తగారు మా పాల్గొంట్లో పడదు పొద్దున లేచి వాక చూసేసి కళ్ళ మీద ముందు నీళ్ళు బాగా ఆనంద కదా ముందులోని భూమి డబ్బులతో ఆడుతుందా వెనక జాగిల్ని 2 గుళ్ళు పెగితే అమ్మగారు పక్కన చుగ్గిపోతున్నారు పెద్దవాళ్ళకి ఏదో పోతుంది. చెప్పుకున్నారా అప్పుడే మంగమ్మ గారు గుండెలో రాళ్ళు మంగమ్మ గారు అలా చేయమంటావా? అయినా కాకపోయినా ఎప్పుడు ఇది మొక్కలు దాన్ని చూడండి ఇలా వచ్చి వెళ్ళిపోయినని ఏం చెప్పలేదు అలా పోలీసు చెల్లి నా చెల్లు నా చెల్లు చెల్లు రామంతి చెప్పాలి చెల్లు రామంతి ఏమని చెప్పాలి చెల్లు రామంతి మా ఇద్దరు నా మూడు చూడే కాదు పెట్టేసి ఈ రకం కంపౌండ్ పోండి ఎప్పుడు పోతుంది కానీ నా గుంజుకోడు ఇదిగా ఈ రాత్రి 2 గంటలకు 2 గంటలకు వచ్చి గాలి ముందు దూరం గుడికి వచ్చి పిల్ల 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 ఆనందం లేదండి బావగారు అంటారు లేదని బాగా అంటారు తొలిమని పూజలు గురించి అంటాం నీకు తెలుసా నేను పోవాలంటే లైన్లో పెట్టుకోలేదు కానీ నేను మా అత్తయ్య ఏం తెలుసా మా అత్తయ్య అంటుకున్న ముందెట్టి అని చెప్పి మా తోటలో మా తోటలో ఉంటే పొయ్యా పంటకు వెతుకుంటే పొయ్యా ఏ మొత్తం లాగేసిన మా తోటలో ఉండకూడదని తోటలో ముందెట్టి దాన్ని అయిపోయింది బాబా మీ బాబాని ఇష్టపడ్డా ఇంకో ఎదురు ఇంటికి గొడవ పెట్టేసింది బాబా ఇదిగో మా ఆడపడుచుకు వచ్చినాకో మాకు రాలని పుచ్చుకోవడం ఇదిగో మా ఆడపడుచు ఏం తెలుసా ఆవాలు ఎప్పుడెట్టి ఆడపడం సాగిన పేరు బాబా నాకు ఎవరి గురు లేదు నా ముగ్గురు కూర ఉందా బాబా అత్తగారంటే లెవెల్ పెట్టాను మొగుడిని ఏం చేయలేదు బాబా బాబా మొగుడిని ఎదుగులో పెట్టుకోవాలంటే చిన్న మార్గం ఉంది ఏంటి చెప్పే
చెప్తే ఏమనుకోకేమని ఏం పిలోకే అసలు పిలోకే బాగా నువ్వు సార్ దగ్గర పంపించా కొట్ట తిన్నా దేవుడే వాడు కొట్ట తిన్నా మొగలాకి దేవుడే ఇంటి దగ్గర పడుతున్నా ఏంటే నా దగ్గర ముందుందే ముందే ఉన్న రేసోకో ఉండమన్నాక ఉంటాడు 2 వందలు అయితే మన రాజ్యంలో జరిగితే ఎలాగేదంటవా బాగా ఇష్టంగా ఏం తింటాడే ఊరుకు ఉండదంటవా అందులో కలిపెట్టే నువ్వు కూరలోని కూరలు ఎక్కువ చేస్తారంటవా జుండు ఏంటి బాబా అని చేస్తుందే ఓ ఈడు మొక్కం ఉందా చిలకలకి తాటలో తాటి మొక్కలు కూడా వలేసల్లి అది పేరు సార్ బాబురా నిన్నే అట్లా బాబుని పేరేం పేరు ఏం పేరు బాబు 2 రోజులు పేరు లేదు బాబు రమణ బాబు ఎక్కడ బాబు నీకు చిన్న సన్మానం చేస్తా మొత్తం ఏంటి చిన్న సన్మానం చేస్తావా బాగా చేత చేయాలి చేయమంటే ఇచ్చి అయ్యో ఒకటి చేత నీకు బాబు రమణ ఎలాగా కడవలా నీ అమ్మాయి సీమ మీద ఇచ్చి కలిసి పాడేది ముందు పాడేది అమ్మ పేర మాత్రం కాకిద్దామా అత్తయ్యో ఏమనుకున్నావే అత్తయ్య అమ్మ ఏమనుకున్నావే
బొక్కలకి వెళ్ళారే లోపల బయట ఇప్పుడుగా ఉన్నావు లోపల ఇప్పుడు ఇలా వచ్చిరమ్మా పనిలేక పనిలేకపోతే అసలు పని వెళ్ళిపోతున్నాను చెప్తాను వస్తారంటే ఏ పనే బావా ఏ పని కాబట్టి అసలు ఖాళీ ఉండదు నుంచి వద్దులే బాబా వస్తున్నాను ఇలా వచ్చిరంటే అమ్మా ఇలా వచ్చారండి ఎలా వచ్చామంటావా అత్తయ్య నీ చిన్న కొడుకు ఏంట అత్తి వెంకటరమణ అమ్మాయి అబ్బాయి అన్న మగోడు మా అబ్బాయి ఆ శివుడు మగోడు కోడుకమ్మ కాకి పిల్ల కాకి ముద్దు కోడి పిల్ల కొడుకు ముద్దు మా అబ్బాయి మాకు ముద్దు నీ అబ్బాయి నీ వద్ద ఊరి మీద కొలిగండి అంటే ఏం చేయాలి తెలుసా మన అబ్బాయి ఇంట్లో పెట్టి అత్తనా మరి అత్తయ్య ఇదిగా నన్ను ఏం చేయాలి తెలుసు ఏం చేశాడే నా నడుమటికి ఇల్లు వేయడు బాబా గవర్నమెంట్ మాట్లాడతాడు నిజమే నేను చూస్తే బండికి వెళ్తే బాగుండేమో అనుకునే జనాలు ఉన్నారు నేను గిల్లేశ్వరి కూడా చెప్పుకున్నావా అసలు నేను ఏం తెలుసా ఏం చేశాడే నిన్న అప్పుడే బస్తీకి వెళ్ళి వచ్చితే ఎలా ఉన్నావా నిన్ను బుక్ కడితే అంటున్నావా అదే కాబట్టి ఇంకేం చేయాలి తెలుసా ఏం చేస్తాడే మా ఏడుకలు చిన్నట్టాడు అత్తయ్య మా అబ్బాయి మీ అబ్బాయి మా కడవలేదు మా అబ్బాయి పని ఏం చేయడు నోట్లో వెళ్ళితే ఏం చెయ్యాలమ్మా అమ్మాయి ఏ వేళ వెళ్ళిపోయా అడిగితే నాకు అక్కడ పడకలు మీరు కాకే బాబు రమణ అమ్మ పిలిచావమ్మా ఎలా ఫీల్ అవుతున్నావా పిల్లకపోతే టిప్పులు ఉండదమ్మా బండికి చుట్టాలు వచ్చారా జగన్ బాబు కంగారు పడ్డ అసలు ఓడిపోలేదు పెట్రోల్ కట్టే పెట్రోల్ నేను అడగలేదురా తెచ్చుకోలేక పప్పలు తెచ్చు లోపల నచ్చగా గడ్డలు నాటుడు తిరిగిందా లోపల చుట్టాలంటే వెళ్ళే ఇలా అవుతుందా చూడలేదా ఇలా ఆడోళ్ళు ఎక్కడ ఆడవస్తుందా గొలిగ నీకు ఏంటి ఏం చేస్తారు వచ్చి అత్తయ్య నీ కొడుకు ఇంకేం చేయాలి తెలుసా ఇంకేం చేస్తాడు చెప్పంటావా పెద్ద దగ్గర వస్తుంది డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారి దగ్గర లాయర్ గారి దగ్గర వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు అవునా సిగ్గుపడితే తగ్గింది మీకు తగిన న్యాయం జరగదు మీకు చెప్పమంటావా చెప్పండి చెప్పమంటావా అత్తయ్య మా పాలు తాగేడు మా పాలు తాగేడు అత్తయ్య మా పాలు తాగేసాడు అత్తయ్య నా మొక్కలు కొలుగోడు ఏమనుకోరు కదా అయ్యా ఏమనుకుంటావు నిజంగా మీ పోలేనా ఎలా నీ క్వాలిటీ నాకు వరతయా నిజంగా నీయే మా అయ్యా బియ్యే మా అయ్య బాబురా వెళ్ళరా ఇలా పాలన తగ్గిస్తామంట కొట్టేనా రాత్రి మా పాసమరా బయటకు వెళ్ళిపోయి ఏమన్నా ఈ అమ్మాయి పాలు తాగినమ్మా ఎలా ఉన్నాయి అసలు వాళ్ళ అమ్మా ఈ ఆంటీ గారు పాలు తాగినమ్మా అమ్మా కలిసి మనిషి అమ్మా పాలు పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ పులుసుకునియా నీ ఆంటీ దగ్గర ఏమైనా పాలు ఎంచుకోకండి ఇలాగా పాలు అంటున్నా ఏం పాలు తాగవనన్నా నష్టం ఉండల్లారా పాలు పాలన్నారు కదా నీ పాలు కదా పుట్టిన పాలు సమాయి కదా గడవల పాలు సమాయి కదా ఏ పాలు ఏ పాలన వేయదమ్మా ఏ పాలన వేయ మరి ఏం చేసాడు ఏం చేయడం బాండలు పక్కన కొట్టేసాడా అయితే మీ బాండలు కొనేవారా మాకు కలవాలి లేకపోతే మాకు కాపురం లేదు అత్తయ్య కొత్తగా వచ్చిన కాపురం అమ్మ కొడలారా కొడలారా మీరు తింటద్దు
నీకు ఇచ్చేస్తాం. తీసుకోండి అమ్మ, తీసుకోండి. అత్తయ్య ఏడు కాలంలో కూడా వచ్చావు కానీ ఏడు కొత్త కాలంలో కూడా వచ్చావు కానీ కొత్త మొగుడు కూడా వచ్చలేదు. ఇది 10 పంటకి 10 మొగుడేనా? మొగుడే ఇంకా మొగులు ఎలా మార్చేస్తారా? మన్నం అన్నమాట. మీరు ఇంతగానే ఇంతకి మీరు ఎవరి వాళ్ళలో సీనియర్ ఎప్పుడు వాళ్ళు వచ్చేసాడా? మీరే కానీ వాళ్ళు అయితే మా తులసిని తీసుకెళ్ళిపోయి పెడతారు మీరు. మీరు జగన్ ఆడవలసిలా మీరు మసి వేసుకుని వెళ్ళిపోతాం మీదకి ఇద్దరు పడతారా? ఒకళ్ళు తలమలే బాబా వెళ్తాం కానీ మళ్ళీ చిన్నకొడుకు మొగుడు మళ్ళీ మన తోడుకొచ్చాడు అనుకో నీ చిన్నకొడుకు రాడు. నీ చిన్నకొడుకు బట్టలు తెత్తయ్యా మరి అత్తయ్య వెళ్తాం కానీ మళ్ళీ చిన్నకొడుకి పంట ముడి పళ్ళు గొడి కొడుకు అలాగే తగిన కన్నీ చూసి పెళ్లి చేసుకోక తన రాజ్యం తాను వెళ్ళుకుంటాడు అత్తయ్య. నేను వెళ్తాం అత్తయ్య.